అది తేడా. ఇటువంటి దాడులు వైసీపీని వణికిస్తున్నాయా లేదంటే రేపొద్దున ఇంకా రెచ్చగొడతాయా? ఇప్పుడు ఇవాళకైతే ప్రస్తుతం అయితే మొదట్లో వణికారు. ఉమ్, జగన్ బయటకు వచ్చిన తర్వాత ఉమ్, ఆ వణుకు తగ్గింది. ఉమ్, మళ్ళీ ఏంటి అని ప్రశ్నించడం ప్రారంభించారు. ఉమ్, ఇది కొనసాగిందంటే ఉమ్, ఇప్పుడు నిన్న మిథున్ రెడ్డిదే ఉంది. ఉమ్, మొన్నటిదాకా ఆగాడు, ఉమ్, ఇప్పుడు వచ్చేసాడుగా రోడ్డు మీదకి. ఉమ్, ఉమ్, వాళ్ళు రాళ్ళేస్తే ఇల్లు వేస్తారుగా. ఉమ్, ఈ రాబోయే రోజుల్లో ఈ ఘర్షణలు నడుస్తాయి. ఉమ్. తర్వాత ప్రతీకారం చాలా దారుణంగా ఉంటుంది. కానీ లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది అంటే జగన్ గారి వెర్షన్ ఒక రకంగా. దానికి సమాధానం చెప్పాల్సింది ఎవరు? ఈ ఇప్పుడు ఏమని చెప్తున్నారు, ఉమ్, లా అండ్ ఆర్డర్ నాశనం చేసిన వాళ్ళకి అడిగే హక్కు ఉందా ఉమ్, అంటే, బాగు చేయమని అడిగేవాడికి మరి బాగు చేయాల్సిన హక్కు ఉందిగా, ఉమ్, బాలేదని చెప్పినటువంటి వాళ్ళకి. ఉమ్, ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. సేమ్ నువ్వు ఏ మాట అయితే చెప్పావో అదే నువ్వు చేస్తున్నావు. ఉమ్, ఏమని తప్పుడు కేసులు పెట్టారు. ఉమ్, ఇప్పుడు మిథున్ రెడ్డిను రెడ్డప్ప ఇంట్లో కూర్చుంటే వాళ్ళ ఇంటి మీద దాడికెళ్ళి వాళ్ళ వాహనాలు తగలబెట్టి ఉమ్, వాళ్ళ మీదనే కేసులు. అవును, ఉమ్, ఇంకా అప్పుడు న్యాయం ఏంటి? ఇంకా నువ్వు చెప్పేది నీకు న్యాయం అడిగే హక్కు ఎక్కడుంది? ఉమ్, ఎక్కడ? ఉమ్, అదే కదా జరుగుతుంది. ఉమ్. వినుకొండ ఘటనను కూడా వైసీపీ రాజకీయం చేయాలని చూస్తుంది. వాళ్ళ కార్యకర్త చచ్చిపోతే ఏమంటారు? ఉమ్, రాజకీయం వెళ్ళి వెలవకుండా ఉమ్. లేదులే చంద్రబాబు గారు చూసుకుంటారులే ఇంట్లో కూర్చుంటాడా?